నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. ఈ మధ్య కాలంలో మనకి నేను కూడా ఎక్కువగా మాట్లాడే అంశం ఒకటేంటంటే, వెయిట్ లాస్‌కి సంబంధించినటువంటి టాబ్లెట్లు, అలాగే ఇంజెక్షన్లు. టాబ్లెట్ ఒకటున్నది రైబోల్సస్ అని. 2 రకాల ఇంజెక్షన్లున్నాయి. వెగోవి అని, మౌంజారో ఉన్నది. సో, ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. యావరేజ్ ఒకటంటూ ఉన్నప్పటికీ టాబ్లెట్ వల్ల 2, 2.5 కిలోలు నెలకి వెయిట్ లాస్ ఉండే అవకాశం ఉంది. ఇంజెక్షన్ వల్ల 4, 4.5 కిలోలు మీరు యావరేజ్‌గా ఇంటర్నేషనల్ యావరేజ్ మీరు తగ్గుతారని ఒక అంచనా జనరల్‌గా యావరేజ్‌గా ఇలాగే ఉంటుంటారు. కొంతమంది ఎందుకంటే తక్కువ తగ్గుతారు, కొంతమంది ఎక్కువ తగ్గుతారు. యూజువల్‌గా ఇంజెక్షన్ స్టార్ట్ చేసినటువంటి టాబ్లెట్ కానివ్వండి, ఇంజెక్షన్ మొదటి నెలలో ఎక్కువ వెయిట్ లాస్ వస్తుంది. దాని తర్వాత ప్లాటూయింగ్ అంటారు. అంటే మొదట నెల, 2 నెలలు వేసుకోండి. బాగా వెయిట్ లాస్ వస్తుంది. ఆ తర్వాత వెయిట్ లాస్ అనేది కాస్త తగ్గుతుంది. ఎందుకు? శరీరము దానికి మెల్లగా తెలుస్తుంది. వీళ్ళు ఏదో ఇంజెక్షన్ చేసి మొత్తానికి నాకు బరువు తగ్గించేస్తున్నారు. అది మీరు చేసే పనులకి అది రియాక్ట్ అవ్వడం మొదలెడుతుంది. అదేంటి? మీరు చేసే వెయిట్ లాస్‌ని అది స్లో చేస్తూ ఉంటుందనమాట. సో, ఇది స్లోయింగ్, దాన్ని ప్లాటూ అంటారు. ఇది ప్రతి వెయిట్ లాస్ జర్నీలో రావడం అనేది అతి సహజం. మీరంటారు, నేను ఇంజెక్షనే కాకపోవచ్చు, నేను డైట్ చేశానండి. మొదట బాగా తగ్గాను. ఆ తర్వాత అంత తగ్గలేదు నేను. ఇన్ని కిలోలు ఫిక్స్ అయిపోయాను కొన్నేళ్లుగా. ఏమి చేసినా తగ్గట్లేదు అనేటటువంటి మందుల్లో కూడా వస్తుంది. సో, ఎవరన్నా సరే నేను చెప్పినట్టుగా టాబ్లెట్‌లో 2, 2.5 కిలోలు, ఇంజెక్షన్ ద్వారా 4, 4.5 కిలోలు యావరేజ్ ఒక నెలకి తగ్గుతారు. ఇది 2 కాదు, 4 కాదు, నెలకి కిలో గాని అంతకంటే తక్కువ బరువు తగ్గుతున్నారనుకోండి. మీరు బరువు చూసుకుంటూ ఉండాలి ఫస్ట్. సో, కిలోలు గాని అంతకంటే తక్కువ బరువు తగ్గుతున్నట్లయితే అప్పుడు మనం వెయిట్ లాస్ స్లో అయింది అని చెప్పేసి మనం గ్రహించాలి. వెయిట్ చూసుకుంటూ ఉండడంగా 1 కిలో అంతకంటే తగ్గుతున్నాం అన్నప్పుడు ప్లాటూ మనం వచ్చింది. మన వెయిట్ లాస్ జర్నీలో కొంచెం స్లో అయ్యే ఫేజ్ వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమిటి, కొంతమంది చెప్తారు, నాకేమి అనిపించట్లేదండి, వెయిట్ లాస్ తగ్గినట్టేం లేదు. అప్పుడు మనం నిజంగా వెయిట్ లాస్ అయ్యామా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి ఫస్ట్ ఒక లైట్ ఫీలింగ్ వస్తుంది. అంతకుముందులా కాదు, ఇప్పుడు కానీ చురుగ్గా ఉన్నాను, పనులు బాగా చేసుకోగలుగుతున్నాను, అంతకుముందు కంటే యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. ఫస్ట్ పాయింట్. నా బట్టలు అంతకుముందు కంటే ఇప్పుడు లూజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ నా ప్యాంటో లేకపోతే ఆడవాళ్ళు వేసుకునే బట్టలు ఏవైతే ఉంటాయో అవి అంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం లూజ్‌గా కనిపిస్తోంది. నా బ్లౌజ్ లూజ్‌గా ఉంది. ఇట్లా లైట్‌గా నాకు అనిపిస్తోంది. బట్టలు లూజ్ అవుతున్నాయి. నా వేళ్ళకు ఉన్నటువంటి ఉంగరాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త లూజ్‌గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇట్లాంటివి మీరు చూసుకుంటూ ఉండండి. మీకు వెయిట్ లాస్ అవుతుందో లేదో అవి మీకు చెబుతాయి బేసికల్లీ. ఇంకో కొన్ని స్పెసిఫిక్ మందులకి ఉన్నాయి. ఏమిటవి? అంతకుముందు కంటే ఇప్పుడు మీకు ఆకలి తగ్గిందా? మీకు ఫుడ్ క్రేవింగ్స్ అంటారు. నేనంటే కొన్ని చూస్తే ఎవరు ఆగలేరు. ఒక్కొక్కడికి ఇష్టాలు బట్టి ఒక్కొక్కటి ఉంటాయి. అవి మీకు తగ్గాయి. ఇవి దాన్ని కూడా మోడిఫై చేస్తాయి. సో, నా ఫుడ్ క్రేవింగ్ తగ్గింది. కొంతమంది స్వీట్లు వీక్‌నెస్, కొంతమందికి రకరకాల వీక్‌నెస్‌లు. అలాంటివి ఇప్పుడు తగ్గాయా? నా ఆకలి తగ్గిందా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వాంతి వచ్చినట్టు అనిపిస్తోందా? ఈ ఆకలి తగ్గటం అనేది సర్వసాధారణంగా అందరికీ ఉంటుంది. చాలా మందికి ఉంటుంది. కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉంటుంది. అది కూడా అందరికీ 74, 70% మందికి వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. సో, నాకు వాంతి వచ్చినట్టు అనిపిస్తోందా? ఈ 2 అంశాలు మందులు పనిచేస్తున్నాయి అనడానికి తెలుసుకోవడానికి మీకు సంకేతాలు. మిగతావి ఎలాగూ నేను చెప్పినవి కాకుండా ఇవి ప్రధానంగా మీరు చూసుకోండి. మీ ఆకలి పూర్తిగా తగ్గిపోయింది, మాకు 2 రోజుల దాకా కూడా ఆకలేయట్లేదు అంటే మందులు పనిచేస్తున్నాయి అని మీరు తెలుసుకోవడం అనేది ముఖ్యం. వాంతి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటట్టు మనం డిస్కస్ చేసాం. మీ ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలు చిన్న చిన్నవి, యాలకులు, లవంగాలు, పెప్పర్‌మెంట్లు, చాక్లెట్లు, నిమ్మకాయ రసం ఏదో ఒకటి తీసుకోండి. అది కూడా తగ్గకపోతే డాక్టర్ అంటే ఒక టాబ్లెట్ తీసుకోండి. ఇది. ఇప్పుడు మందు పనిచేస్తోందా? నేను ప్లాటూకొచ్చానా? అంటే మందు పనిచేస్తోందా? లేదా వెయిట్ లాస్ స్లో అయిందా? అనడానికి ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు చెప్పడం జరిగింది. అప్పుడేం చేయాలంటే, అంటే వెయిట్ లాస్ మనం ఆశించినంత రావట్లేదు అనుకుంటే ఏమో, కొంతమంది ఏమిటి, నాకు వెయిట్ లాస్ ఏమైనా ఇంజెక్షన్ తీసుకుంటున్నా, వెయిట్ లాస్ అలా గ్యారంటీగా వస్తుంది. కాబట్టి నాకు నచ్చింది నేను తినొచ్చు అనేటటువంటి మన డైట్ ఏదైతే రిలాక్స్ చేయడం జరుగుతుంది. కొంచెం అంటే నేను అన్నం తినట్లేదు కానీ నాకు ఇచ్చిన స్వీట్స్‌ని చూసారా, ఒక్కటి రోజు ఒక స్వీటో లేకపోతే రోజు 2 స్వీట్లు నేను ఆపలేకపోతున్నాను. ఎలాగో వెయిట్ లాస్ వస్తుంది కదా అనేటటువంటి ఒక రిలాక్సేషన్ రావడం ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటి, మన కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచాలి. ఎప్పుడైతే శరీరానికి క్యాలరీస్ తగ్గాయో దానికి సరైన పోషకాహారాలు ఇవ్వడం అనేది మన బాధ్యత. దాన్ని ప్రోటీన్స్ అంటాం. దానికి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి, వెజిటేరియన్ సోర్సెస్ ఉన్నాయి. ప్రోటీన్స్ అంటే ఏమిటి అనేది మనం చాలా సార్లు చెప్పడం జరిగింది. సో, వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కన్జంప్షన్ సరిగ్గా ఉన్నదా లేదా
అనేటటువంటిది రెండో అంశం. మూడో అంశం ఏమిటి? ఎక్సర్సైజ్ రూపంలో, వ్యాయామం రూపంగా సరిగ్గా చేస్తున్నామా లేదా? ఇప్పుడు ఇంజెక్షన్ ఉంది కాదంటలా. కానీ మనం తీసుకునే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి. మనం డైట్ గురించి మాట్లాడాం. వ్యాయామం కూడా ఎస్పెషల్లీ మనం వెయిట్ ట్రైనింగ్ అనేది చేస్తున్నామా లేదా? కనీసం వాకింగ్ అయినా చేస్తున్నామా లేదా? ఎప్పటిలాగానే ఇంజెక్షన్ తీసుకొని మళ్ళీ మనం రిలాక్స్డ్‌గా ఉన్నామా? ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఎక్సర్సైజ్ చేయడం అనేది వెయిట్ లాస్ జర్నీ మందులు పర్మనెంట్ కాదు కదా! మందులు మాక్సిమం సంవత్సరం, సంవత్సరన్నర ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమిటి? ఈ సంవత్సరం మీకు ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి అవకాశము. సో, ఇది మీరు ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోకపోతే మళ్ళీ తిరిగి వెయిట్ లాస్ పోయి మళ్ళీ వెయిట్ గెయిన్ అంటూ రావడం జరుగుతుంది. సో, డైట్ సరిగ్గా ఉందా? ఎక్సర్సైజ్ మనం చేస్తున్నామా లేదా? అనేటటువంటి అంశం చూసుకోవాలి. మూడవది కొంచెం కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, థైరాయిడ్‌కి మందులు కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ ఆశించినంత అవసరమైనంత రీతిలో థైరాయిడ్ మందులు తీసుకుంటున్నామా? టీఎస్‌హెచ్ అనేది థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు మానిటర్ చేసుకునేటటువంటి ఒక పరీక్ష, రక్త పరీక్ష. టాబ్లెట్లు వేసుకుంటున్నారు. టీఎస్‌హెచ్ అనేటటువంటిది 2 దగ్గర ఉండాలి. 2 ఉంటే అప్పుడు మీరు వేసుకునే మందులు సరిపోయాయి. 2 కంటే తక్కువ ఉండొచ్చు. 2 కంటే ఎక్కువ ఉందంటే టాబ్లెట్ డోస్ కాస్త పెంచాలి. అంటే ఏమిటి? మన మెటబాలిజంకి కంట్రోల్ చేసేది థైరాయిడ్ గ్రంథి. అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మెటబాలిజం స్లో అవుతుంది కదా! సో, థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు మీరు మళ్ళీ వెయిట్ లాస్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ పరీక్ష చేసుకోవాలి. టీఎస్‌హెచ్ అనేటటువంటి పరీక్ష చేసుకొని టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్న వాళ్ళు ఆ టీఎస్‌హెచ్ 2 దగ్గర పెట్టుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్ లేని వాళ్ళకి టీఎస్‌హెచ్ అనేటటువంటిది 5 కంటే తక్కువ ఉండాలి. 5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీ థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం. అప్పుడు థైరాయిడ్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా మళ్ళీ మెటబాలిజం అనేటటువంటి కరెక్ట్ అయ్యి, మెటబాలిజం అంటే కార్బొరేటర్ లాంటిది. బండి ఎంత స్పీడ్‌గా మనం మెటబాలిజం నడుస్తోంది, మనం తినే తిండి అరిగించుకునే కెపాసిటీ మనకి శరీరానికి ఎంత ఉన్నది అనేటప్పుడు మెటబాలిజం. అది కంట్రోల్ చేసేది థైరాయిడ్. సో, ఈ 3 అంశాలు డైటు, ఎక్సర్సైజు, థైరాయిడ్. ఈ 3 మనకు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి పరీక్ష చేసుకోవాలి. ఈ 3 గనక సెట్ చేసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ మనకి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఆశించినంత మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో, ఇదండి. సో, ఆల్రెడీ టాబ్లెట్లు గానీ, వెయిట్ లాస్ గురించి ఇంజెక్షన్ తీసుకుంటున్న వారికి ఈ వీడియో ఉద్దేశింపబడింది. సో, అది స్టార్ట్ చేయడం తర్వాత మధ్యలో మీ వెయిట్ లాస్ జర్నీలో మీకు వచ్చే డౌట్స్ ఏవైతే ఉంటాయో, నేను ఆశించిన తగ్గుతున్నా లేదా అని మీకు అనుమానం వచ్చినప్పుడు ఈ వీడియో చూడండి. మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయండి. నమస్కారం.